అది టైలర్స్ తర్వాత వీళ్ళు నాకు ఒకసారి ఓవరాల్ గా కాదు విద్యాసాగర్ గారు, ఓవరాల్ గా నెంబరు ఇప్పుడు వాళ్ళన్న పోనీ 4 లక్షల కోట్ల బెనిఫిట్స్ సంక్షేమం. ఎందుకంటే ప్రధానంగా ఈ ఎన్నిక ఏ ప్రాతిపదికన జరిగింది అని మనం లోతుగా విశ్లేషించి చూస్తే నాకు అర్థమైంది అయితే అది నిరుద్యోగమా, లేకపోతే రాజధాని లేకపోవడమా, లేకపోతే చివరిలో వచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టా, లేకపోతే ఇంకోట ఈ అంశాలు ఉన్నాయి మాట్లాడతా. కానీ ప్రధానంగా ఏంటంటే సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి చేసిన లబ్ధి పొందిన వాళ్ళందరూ వచ్చి ఓట్లేశారనేది వైసీపీ క్లెయిమ్ చేసుకుంటోంది. కాదు అది జరగలేదని మీరు అంటున్నారు. అది జరగకపోతే కనుక ఎంత జరిగింది? నేను ఇప్పుడు చెప్పినది నేను నెంబర్స్ జరిగాయండి. ఇది ఇప్పుడు మీరు కావాలంటే ఆర్టీఐ ప్రకారం యాక్ట్ ప్రకారం డాక్యుమెంట్ తీసుకొచ్చుకోవచ్చు. వీళ్ళు చేసింది ఇంత, చెప్పుకున్నది ఇంత. గౌతమ్ రెడ్డి గారు, అది సమస్య ఇక్కడ ఏంటంటే ఇంకొక విషయం భయంకరమైన సత్యం చెప్తాను. ఈ 5 సంవత్సరాల్లో ఈ పథకాల పేరు మీద పత్రికలకు, టీవీలకు, ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి అమౌంట్ ఎంత తెలుసా సార్? 1200 కోట్ల రూపాయలు కేవలం పబ్లిసిటీకి. 1200 కోట్ల రూపాయలు. ఇప్పుడు టీవీలో కూర్చున్నటువంటి వైసీపీ నుంచి రిప్రజెంట్ చేసేది ఎవరైనా సరే మేము ఆ వర్గాలకు ఇచ్చాము, ఈ వర్గాలకు ఇచ్చామంటారు తప్ప ఎంతమందికి ఇచ్చారు అంటే ఇంకో పాయింట్ చెప్తా. ఇప్పుడు కేంద్రంలో ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న బీజేపీ కానివ్వండి, గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానివ్వండి, ఆ మాటకు వస్తే ఇక్కడ బీఆర్ఎస్ అన్ని పార్టీలు కూడా తమ యాడ్స్ కు సంబంధించి ఎన్నికల సమయంలో కొంత బడ్జెట్ పెట్టుకుంటాయి, ఇస్తాయి. అది సహజంగా జరిగే ప్రక్రియ. అంటే ఇక్కడ మీ ఆక్షేపణ కానీ విమర్శ కానీ ఏదన్నా ఒక సంక్షేమ పథకంతో పోల్చి చూస్తే చాలా ఎక్కువ దీని మీద, అంటే చేసింది తక్కువ కానీ దాన్ని ఎక్కువ ఆర్భాటంగా ప్రచారానికి ఎక్కువ ఖర్చు పెట్టారని చెప్తున్నారా మీరు? ఇప్పుడు లాయర్లకు ఇచ్చినటువంటి జూనియర్ ప్రాక్టీసింగ్ అప్పుడప్పుడు వచ్చిన లాయర్లకు ఇచ్చే డబ్బు 8 కోట్లు. మీరు యూ టేక్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద ఐఎన్ డిపార్ట్మెంట్ 12 కోట్ల అడ్వర్టైజ్మెంట్లు. 12 కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్లకు ఇచ్చారు. అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పింది ఇది నేను జోక్ కాదండి. ఇప్పుడు ఎందుకంటే కేవలం 3 లక్షల ఎవరికి వైఎస్ఆర్ ఈబీసీ నేస్తాం 45 వయసు నుంచి 60 వయసులో ఉన్న వాళ్ళకు 3,90,000 మందికి ఒకటైతే కాపు నేస్తాం కింద ఒక నిమిషం గౌతమ్ రెడ్డి గారు, ఇప్పుడు ఇవి కన్సాలిడేట్ చేసుకుని చూస్తే ఆ నెంబర్స్ కానీ ఆ బడ్జెట్స్ కానీ చూసుకుంటే ఎక్కడ మీరు కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ క్లెయిమ్ చేసుకున్నానికి దీనికి పొంతన కనిపించట్లేదు. అంటే ఇంత డీటెయిల్డ్ గా ప్రజలు ఓట్లేసే వాళ్ళు లెక్కలు వేసుకుంటారా వేసుకోరా అనేది పక్కన పెడితే బట్ పొందేవా లేదా అనేది వాళ్ళకి అర్థమవుతుంది కదా. సో ఏంటి మరి మీరు అంత కాన్ఫిడెంట్ గా ఉండడానికి ఏంటి ఈ అంశం మీద, సంక్షేమం మీద? నేను మరొకసారి చెప్తున్నాను, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పోర్టల్ ఒకటి ఉంటుంది. ఈ ఉద్యోగ వ్యవస్థ కానీ ఎంఎస్ఎంఈలు కానీ 5 నెలల్లోనే 7,01,000 ఉద్యోగ అవకాశానికి. గౌతమ్ రెడ్డి గారు, ఐ రిక్వెస్ట్ యూ టు స్టాప్ సమ్వేర్. కొంచెం నాకు నెట్వర్క్ డ్రాప్ అవుతుంది. కెన్ యూ ప్లీజ్ స్టాప్ సమ్వేర్? చెప్పండి. థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పండి. ఓకే, నేను అనేది నేను చెప్పేటువంటిది నేను మీరు ఇంతగా మీకు అనుమానంగా ఉండే దానికి మీకు అనుమానం లేదు. కేంద్ర ప్రభుత్వంలో ఒక పోర్టల్ ఉంటుంది, ఎంఎస్ఎంఈలు ఏ రకంగా ఉంటుంది అనేది. దానిలో పోర్టల్లో కనుక చూసినట్లయితే ఆటోమేటిక్ గా ఈ 2023 ఎంఎస్ఎంఈలకు సంబంధించి 7.50 లక్షల మందికి ఉపాధి కల్పించామా లేదా అనేది చూడండి. ఓకే. అదే తరహాలో 2023 సంవత్సరంలో ఇప్పటి వరకు 93% లక్ష్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం సాధించేటువంటి చిత్తూరు, ఏలూరు, సత్యసాయి జిల్లాల్లోనే 1.50 ఎస్ఎంఈల యూనిట్ నమోదు లక్ష్యంగా తీసుకుంటే 97,378 యూనిట్లు స్టార్ట్ చేశాం. దమ్ముంటే రమ్మానండి చూపిస్తా. ఇది జరిగినటువంటి. ఇదే కాకుండా ఈ రాష్ట్రానికి సంబంధించినంత వరకు కూడా ఎంఎస్ఎంఎల్ ద్వారా ఇప్పటికి 7,01,975 మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు మనం క్రియేట్ చేయటం అనేటువంటి జరిగింది. ఓకే. ఇది నేను 2023 సంవత్సరంలో చెప్పేటువంటి క్యాలిక్యులేషన్. ఎందుకు చెప్పాలంటే నేను ట్రేడ్ యూనియన్ కిందకి సంబంధించినటువంటిది వాటి మీద నేను
వర్కౌట్ చేశాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. అంటే సేమ్ వర్కౌట్ అదే చెప్తున్నా. ఇప్పుడు మీరు వర్కౌట్ చేశారు సరే, మీరు ప్రభుత్వంలో భాగంగా ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్న విద్యాసాగర్ ఇంకా ఎక్కువ లెన్సెస్ పెట్టి భూతద్దాలు పెట్టి మరీ వర్కౌట్ చేసి ఈ నెంబర్లు చెప్తున్నారు. విక్రమ్ గారు ఒకసారి ఒక నిమిషం కాదు, విద్యాసాగర్ గారు సంబంధించి విక్రమ్ గారు విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం, గౌతమ్ రెడ్డి గారు ఇంకా ఫినిష్ అవ్వలేదు. విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం, వన్ సెకండ్. గౌతమ్ రెడ్డి గారు ఫినిష్ అయిపోయిందా? ఎంఎస్ఎంఈలు వీళ్ళు చెప్తున్నటువంటి ఉపాధి ఏదైతే మాట్లాడుతున్నారో ఏ డేట్ లో అప్లికేషన్ పడింది, ఏ డేట్ లో దానికి ఎగ్జిక్యూట్ అయింది, ఏ డేట్ లో వర్క్ మొదలు పెట్టారు, ఏ డేట్ లో వాళ్ళు అవి స్టార్ట్ చేశారు, మీరు ఒకసారి స్టాటిస్ తీసుకోండి. అంటే నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడో పాత ప్రభుత్వంలో జరిగినటువంటి వచ్చినటువంటి ఆ గ్రాంట్లు కానీ లేకపోతే ఆ ఉత్తర్వులు కానీ లేకపోతే అప్పుడు వచ్చిన శాంక్షన్స్ కానీ గ్రౌండింగ్ కానీ అయితే తద్వారా ఉన్న నెంబర్స్ తీసుకొని ఈ రోజు క్లెయిమ్ చేస్తున్నారు. అది కాదు చెప్తున్నాను నేను. ఇప్పుడు ఎంఎస్ఎంఈలకు సంబంధించండి, అది మేజర్ గా కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి లోన్స్ కానివ్వండి, గ్రాంట్స్ కానివ్వండి, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సరే, స్టేట్ గవర్నమెంట్ కూడా కొంత ఉంటుంది. ఇప్పుడు ఎంఎస్ఎంఈలకు సంబంధించి కరోనా ముందు దాదాపుగా దేశవ్యాప్తంగా 22 కోట్ల మందికి ఎంఎస్ఎంఈల ద్వారా ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభిస్తుంటే అది ఏమైందంటేనండి 23 నాటికి 12 కోట్లకి డ్రాప్ అయిపోయిందండి. అంటే ఇందులో కేంద్ర ప్రభుత్వం తప్పు చాలా ఉంది, కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చాలా ఉంది. అదేవిధంగా కల్పిస్తున్నటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో కూడా కేంద్ర ప్రభుత్వ వాటా ఉంది. మొత్తం స్టేట్ గవర్నమెంట్ క్లెయిమ్ చేసుకోవడానికి లేదు. అది ఇప్పుడు వారే చెప్తున్నారు, కేంద్ర ప్రభుత్వం వెబ్సైట్కి వెళ్ళి చూడండి అంటున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్కి వెళ్ళి చూడమని అంటలేదు. ఎందుకంటే ఎంఎస్ఎంఈలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉందా లేదో నేను గౌతమ్ రెడ్డి గారిని అడుగుతున్నాను. రైట్, గౌతమ్ రెడ్డి గారు మీరు ఏమైనా చెప్తే దీని మీద నెక్స్ట్ దానికి వెళ్దాం. ఇంకా మీరు సంక్షేమం మీద రెస్పాండ్ అవ్వాలి, మీరు ఇంకా దాని మీద రెస్పాండ్ అవ్వలేదు. నేను దీంట్లో కూడా మీకు తెలియజేసే, కేంద్రంలో ఉండేటువంటి పోర్టల్లో ఆంధ్రప్రదేశ్ కూడా మెన్షన్ చేయబడి ఉంటుంది. దాన్ని వెరిఫై చేయమంటున్నాను తప్ప మరొకటి కాదు. ఓకే, చేద్దాం. ఓకే, అది ఆ నెంబర్స్ పక్కన పెట్టేద్దాం. సంక్షేమం గురించి ఇప్పుడు చెప్పారు విద్యాసాగర్ గారు. అంటే సంక్షేమం ఎంత జరిగిందని మీరు చెప్పుకున్నారు, కానీ ఎంత జరిగింది, ఎంతో జరిగిందని చెప్పడానికి ఎంత ఇచ్చి ఎంత యాడ్ చేశారని ఆయన కొన్ని లెక్కలు చెప్పారు. దాని మీద మీ కౌంటర్ చెప్పండి సార్. ఇప్పుడు సంక్షేమం దానికి సంబంధించి గత ప్రభుత్వం ఇచ్చింది 31 లక్షల చిల్లర మందికి, ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటిది 61 లక్షల సంబంధించినటువంటిది. ఇది డిఫరెన్స్ కనబడతా ఉంది. 30 లక్షల మందికి డైరెక్ట్ గా 31 లక్షల మందికి ఇది ఇళ్ల స్థలాలు ఇవ్వటం అనేటువంటి జరిగింది. ఇవి కనబడతా ఉన్నాయి. మీరు అన్నట్టుగా ఈ ఒక ప్రభుత్వానికి యాంటీ ఎన్కంబరెన్స్ వచ్చేటువంటి పద్ధతి ఉంటే కనుక ఓటు బయటకు వెళ్తుంది, ఓటు చేయకుండా వెళ్ళే పరిస్థితి. కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో పేదవాడికి కావాల్సినటువంటి ఏమేమి ఉన్నాయి, పేదవాడికి కావాల్సినటువంటి కూడు గుడ్డ, విద్య, వైద్యం, వీటన్నిటినీ కూడా అందజేస్తున్నటువంటిది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని కాదనేటువంటి పద్ధతిలో ఇవాళ డైరెక్ట్ గా ఇంకొకళ్ళకి ఓటేస్తారు అని అంటే ఎంతవరకు సబబు? కానీ ప్రలోభ పెట్టేవో లేకపోతే మరొకటో చేసేవన్నా చేస్తే కొద్దిగా గొప్ప పోవచ్చు. ఇంత పెద్ద ఎత్తున 3 కోట్ల 13 లక్షలు 3,38 లక్షల ఓట్లు పోలైతే మీరు సంక్షేమం మీ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన సంక్షేమదారులు 60 లక్షల మంది అయితే మరి ఇంకా దాదాపు నేను మీకు చెప్పేది 60 లక్షల మంది ఓన్లీ వృద్ధులు, వికలాంగులు చెప్తున్నానండి. అచ్చా, మొత్తం బెనిఫిషరీస్ దానికి సంబంధించి ఇంకొక 31 లక్షల మందికి డైరెక్ట్ గా ఇళ్ల పట్టాలు, ఇళ్ల స్థలాలు ఇవ్వటం అనేటువంటి జరిగింది. నేను ఈ క్యాలిక్యులేషన్ ఎక్కర్లేదండి. మనిషికి కావాల్సినటువంటిది ఎవరైనా జీవనం సాగిస్తే నాకు ఇల్లు కావాలనుకుంటాడు, నా పిల్లలు చదువు కావాలంటాడు, ఆరోగ్యం పాడైపోతే ఆరోగ్యం కావాలనుకుంటాడు. అటువంటి వాటిని డైరెక్ట్ గా చేసి చూపించినటువంటిది ఈ ప్రభుత్వం. అది జరిగిందా లేదా అనేటువంటి కళ్ళ కట్టినట్టుగా కనపడతా ఉంది. అటువంటిప్పుడు ఈ ప్రభుత్వాన్ని వదులుకోరు, ఈ ప్రభుత్వం దగ్గరే ఉంటారు. అందులో కూడా ఇవాళ మద్యానికి సంబంధించినటువంటి బాహాటంగా మాట్లాడుతున్నారు. 600 పైచిలకు
అమ్మినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆదాయం ఎంత వచ్చింది? అదే 400 కేసులు మాత్రం ఇదే వరకు అమ్మినటువంటి వాటిల్లో ఆదాయం ఎంత వస్తుంది? ఆదాయం ఈ గవర్నమెంట్ కి ఎక్కువ వచ్చింది. కానీ నేను అనేటువంటిది దీన్ని కొన్ని డిఫరెన్స్లు చూపిస్తా ఉన్నారు. దీన్ని బేస్ చేసుకుంటే సామాన్య మానవుడికి కావలసినటువంటి అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి ఈ ప్రభుత్వం అవునా కాదా అది బేరీ చేసుకుంటారు. ఆ బేరీ చేసుకునేటువంటి తరుణంలో ఓట్ బ్యాంక్ మాకుంటుంది. మీరు అన్నట్టుగా కులాలు, వ్యవహారం, మంచి చెడు వస్తా అక్కడికి వస్తా కాదు, ఇంకా కులాల దగ్గరికి రాలేదు, ఇంకా అక్కడికి రాలేదు. గౌతమ్ రెడ్డి గారు కాదు, ఎవరు అనుకున్నా కాదనుకున్నా ఇప్పుడు స్వతహాగా నేను కులాల గురించి మాట్లాడడానికి కానీ నేను కొంచెం సెన్సిటివ్ గా ఫీల్ అవుతా. కానీ ప్రాక్టికాలిటీ, రియాలిటీ ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల ప్రస్తావన లేకుండా, లేకపోతే ఓట్లలో కులాలకు సంబంధించిన ప్రస్తావన లేకుండా మనం మాట్లాడలేం. ఆ విషయానికి వస్తాను. ఈ సంక్షేమ వ్యవహారం అయిపోయాక విద్యాసాగర్ గారు మీ పాయింట్ ఏంటి? ఇప్పుడు గౌతమ్ రెడ్డి గారు ఏమంటారంటే 65 లక్షల కుటుంబాల్లో మేము వృద్ధులకు వీళ్ళకు డబ్బులు ఇచ్చామని అంటున్నారు. ఆ ఇంట్లో వృద్ధులే ఉండరు. బాగా గుర్తుపెట్టుకోండి, ఆ ఇంట్లో మీరు వృద్ధులకు ఇచ్చి ఉండొచ్చు డబ్బులు, ఆ ఇంట్లో నిరుద్యోగులు కూడా ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. ఆ ఇంట్లో నిరుద్యోగులు కూడా 70 లక్షల మంది నిరుద్యోగులు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఏ రోజైనా జాబ్ క్యాలెండర్ అని చెప్పిన వాళ్ళు మీరు జాబ్ క్యాలెండర్ ఇచ్చారా? ఇవ్వలేదు కదా. ఉద్యోగాలు ఎట్లా ఫీల్ అవుతాయి? అట్లాగే వీళ్ళు ఎగ్జిస్టింగ్ ఉద్యోగాల గురించి మాట్లాడతారు. ఏం మాట్లాడినా ఇదే. వైసీపీ వాళ్ళతో వచ్చిన తలనొప్పి ఏంటంటే ఆర్టీసీ వాళ్ళని కలిపేసాం కదా, కార్పొరేట్ వాళ్ళని కలిపేసాం కదా. ఆల్రెడీ వాళ్ళు ఎగ్జిస్టింగ్ ఉన్నారు. మీరు ఎట్లా కౌంట్ చేసుకుంటారంటే దానికి సమాధానం చెప్పరు. మీరు ఆల్రెడీ గత ప్రభుత్వంలో కాంట్రాక్టా, అవుట్ సోర్సింగ్, ఇంకోట కార్పొరేషన్స్ ఎంప్లాయీస్, దేర్ ఆల్రెడీ ఎంప్లాయీస్ ఇన్ ద గవర్నమెంట్, ప్రీవియస్ గవర్నమెంట్స్. వాళ్ళు ఆడి ఉన్నోళ్ళని నేను ఉద్యోగాలు ఇచ్చానని చెప్పుకోవటం అన్నది ప్రజలు అంత పిచ్చోళ్ళకి కనపడుతున్నారా వైసీపీ వాళ్ళకి? కొత్తగా మీరు ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తున్నారు అని అడిగితే వీళ్ళేమంటే సంక్షేమ పథకాలు ఆడవాళ్ళకి ఇస్తున్నాం కదా అంటారు. అదే ఇళ్లలో ఒక తల్లి, తండ్రి, బిడ్డ లేదా అమ్మ, నాయన ఉంటే ఆ తల్లికి 65 ఏళ్ళు వయసు ఉన్న తల్లికి 3,000 రూపాయలు ఇస్తే మరి కొడుకు ఆ ఇంట్లో డిగ్రీనో, పీజీనో, ఇంజనీరింగో లాంటి ఎన్ని గ్రాడ్యుయేటో లాంటి ప్రొఫెషనల్ కోర్సెస్ చదివిన వాడికి ఈ రాష్ట్రంలో ఉద్యోగ కల్పన లేనప్పుడు ఆ తల్లిదండ్రులు నా కొడుకు బాగుపడాలి, నా కొడుకు ఉద్యోగం లేదు, నా కూతురికి ఉద్యోగం లేదు అనుకుంటాడు తప్ప మా ఇంట్లో మా ముసలావిడికో లేదా మా ముసలానికి 3,000 రూపాయలు. గౌతమ్ రెడ్డి గారు, ఇది విద్యాసాగర్ గారు చెప్పిన పాయింట్, విద్యాసాగర్ గారు చెప్పిన పాయింట్ విద్యాసాగర్ గారు చెప్పిన పాయింట్ గౌతమ్ రెడ్డి గారు చాలా చోట్ల విస్తృతంగా వినిపించింది. అంటే వాళ్ళు చెన్నై నుంచో, హైదరాబాద్ నుంచో, బెంగళూరు నుంచో చాలా మంది, అంటే ఎగ్జాగరేషన్ 30 లక్షల 40 లక్షల మంది వెళ్ళారా, లేదా ఒక 20 లక్షలు సుమారుగా వచ్చారు ఓటింగ్ కి యువత అని అంటున్నారు. మరి ఒకవేళ ఇది ప్రభావితం చేసుంటే ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ అవకాశాలు లేవు కాబట్టి అక్కడి నుంచి వాళ్ళు తరలి బయటికి వెళ్ళి చిన్న చిన్న ఉద్యోగాలు, ఐటీ ఉద్యోగాలు చేసుకుంటున్న యువత మరి మీ వైపు ఉన్నారని ఎట్లా నమ్ముతున్నారు? సార్, యువత వైసీపీ వైపు పూర్తిగా ఉన్నారు. ఎవరి వైపు ఇది కూడా ఉంటారు అనేటువంటిది నేను చెప్పను, కానీ యూత్ మాత్రం జగన్ అంటే ఉన్నారు అనేటువంటి దానికి ఒక నమ్మకమే. ఏ నమ్మకం? ఆయన చేస్తాడు అనేటువంటి నమ్మకం. ఆ చేస్తాడు అనేటువంటి దానిలో డైరెక్ట్ గా చేసి చూపించాడు. ఏమని? ఇవాళ ఉన్నటువంటి ఇందాక మీకు చెప్పాను, నేను ఇందాక ఆర్టీసీది నాకు ఐడియా ఉంది, అవును, కానీ నేను ఆర్టీసీది నేను చెప్పలా. నేను వైసీపీ వాళ్ళు చెప్తున్నారు అనేటువంటిది వారు చెప్తా ఉన్నారు విద్యాసాగర్ గారు. కానీ నేను దాని జోలికి ఎందుకు వెళ్ళలేదు నాకు తెలుసు కాబట్టి. కానీ నేను చెప్పింది కొత్తగా వచ్చినటువంటి ఉద్యోగ వ్యవస్థ ఏమేమి వచ్చినాయి వాటి యొక్క వివరాలు మాత్రమే నేను తెలియజేశాను. ఎంఎస్ఎంఈలు కానీ, సెక్రటేరియట్లు కానీ, ఇతరత్ర కానీ. యూత్ కి సంబంధించి ఇంకా ఒకటి ఆయన మర్చిపోయాడు, ఐటీకి సంబంధించినటువంటివి రాలేదని చెప్తాడేమో అని అనుకున్నా. ఐటీకి సంబంధించినవి కూడా నేను చెప్పడానికి రెడీగా, కానీ దిస్ ఈజ్ నాట్ ది టైం. ఈ కొద్ది టైంలోనే చేయడానికి పర్టికులర్ గా ఉద్యోగ వ్యవస్థ మీద వాటన్నిటి మీద కూడా నేను చేయడానికి మీ నమ్మకం మీకుంది, ఎందుకు కాదో ఆయన చెప్పారు. రైట్, ఇంకా మిగతా అంశాలకు వెళ్ళిపోదాం ఒకసారి. అంటే ఇంకా ఈ కాస్ట్ విక్రమ్ గారు చివరిగా ఒక మాట ఏంటంటే, వీళ్ళు సచివాలయాల ఉద్యోగాల గురించి ఏదైతే మాట్లాడుతున్నారో నిజంగా ఎంత నవ్వు వస్తుందంటే, ఈ రాష్ట్రంలో ఉన్న యువత డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కి, సివిల్స్ కి, గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతారు. ఇన్ జనరల్ గా మనం అయింది. మీరు ఏ రాష్ట్రం, ఈ దేశంలో కాదు ఎక్కడైనా సరే, ఎనీ డిపార్ట్మెంట్ సంబంధించి ఎన్ని నోటిఫికేషన్స్ 2019 ప్రభుత్వం వచ్చిన నుంచి 2024 వరకు ఇచ్చారంటే దాని గురించి జవాబు చెప్పరు. ఉద్యోగాల గురించి మాట్లాడితే, డిపార్ట్మెంట్ లో ఉద్యోగం గురించి మాట్లాడితే దాని గురించి మాట్లాడరు తప్ప
మిగతా సచివాలయం గురించి మాట్లాడతారు. దట్ ఈస్ నాట్ అట్ ఆల్ ద బిలాంగ్స్ టు డిపార్ట్మెంటల్ జాబ్స్. దట్ ఈస్ సబ్సెస్ సెక్టర్. మీరు ఏం మాట్లాడతారో మీకు అర్థమే కావటం లేదు. యూత్ దేనికి ప్రిపేర్ అయ్యారు, ఎందుకు ప్రిపేర్ అయ్యారు, దేనికోసం ప్రిపేర్ అయ్యారు, దేనికోసం వెయిట్ చేస్తున్నారు, మీరు ఏమి ఉద్యోగాలు ఇచ్చారు అంటే అది ప్యారలల్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చేసి మీరు ప్రభుత్వ ఉద్యోగాలు మాట్లాడడం గౌతమ్ రెడ్డి గారు అది కరెక్ట్ కాదు. అది యూత్ ఎక్కడ ప్రిపేర్ అయ్యారు, దేశం దేనికోసం ప్రిపేర్ అవుతారు, ఎందుకోసం కోచింగ్ సెంటర్లకు వెళ్తారు. సో ఓకే, మీరు చెప్పేది ఏంటంటే ఓకే విద్యాసాగర్ గారు ఇప్పుడు కాదు, ఒక నిమిషం ఇప్పుడు ఏదైతే పెరిగిన ఓటింగ్ అనుకుంటున్న యువత వాళ్ళకి కనపడేది వాళ్ళకి ఇవ్వాల్సినటువంటిది పెద్ద పెద్ద ఉద్యోగాలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు. నో దట్ ఇస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే ఇక్కడ భారతదేశ రాజ్యాంగం ప్రకారం ఉండాల్సినటువంటి రావాల్సినటువంటి డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ లేకుండా నేను ఏదో ఉద్యోగాలు ఇచ్చానంటే యువత ఒప్పుకునే పరిస్థితి ఉందని మీరు అనుకుంటే అది మీకు సంబంధించి మీకు వదిలేస్తున్నాం ఆ విషయాన్ని. ఇంకా మేమేం మాట్లాడలేము ఇంకా. ఎందుకంటే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ అనేటివి ఇక్కడ కాదు, భారతదేశ స్వాతంత్రం వచ్చేప్పటి నుంచి అన్ని రాష్ట్రాలు దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు అన్ని డిపార్ట్మెంట్స్ ఇచ్చే నోటిఫికేషన్ అది కాదు ఉద్యోగాలు, మిగతా ఉద్యోగాలు కరెక్ట్ అండి గౌతమ్ రెడ్డి గారు. యువత మహిళలకు సంబంధించి మీ వాదన